వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ భవ్య. అండ్ ఇప్పుడు మనందరం పానిక్ అవుతున్నాం. ఎందుకు? మనకి వరల్డ్‌లో వేరే వేరే కంట్రీస్ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. సో, ఆ కంట్రీస్ ఫైట్ చేస్తున్నప్పుడు మన ఇండియాలో ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అనేది చూస్తున్నాం. అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్‌గా కూడా మార్కెట్ ఏమన్నా దెబ్బతింటుందా? ఇప్పుడు ఒకవేళ మనం ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? ఇలాంటి చాలా భయాలు మనందరికీ ఉంటాయి. సో, మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆగిపోవాలా? లేకపోతే కంటిన్యూ చేయాలా? లేకపోతే హోల్డ్ ఆన్ అయ్యి ఉండాలా? ఇలాంటి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారు మన ముందే ఉన్నారు కదా! అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? హలో అమ్మా! బాగున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, డైరెక్ట్ పాయింట్‌కొస్తే ఇలాంటి వార్ అండ్ జియోపొలిటికల్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనకి మేజర్‌గా మార్కెట్ ఎందుకు వెంటనే తొందరగా రియాక్ట్ అవుతుందంటారు? బేసిక్‌గా వార్ అంటే అమ్మా దేర్ ఇస్ అన్ అన్‌సర్టెనిటీ అండ్ బికాస్ ఆఫ్ విచ్ ది పీపుల్ గెట్ పానిక్. ఏమవుతుందనంటే వార్ వచ్చేటప్పటికి మీకు యూ నో మనకి ఆయిల్ ప్రైసెస్ కానీ, లేకపోతే ట్రాన్స్‌పోర్టేషను ఇట్లాంటియన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మన ట్రేడ్ కూడా ఎఫెక్ట్ అవుతుందనమాట. దీనివల్ల ఏమవుతుందనంటే యువర్ టోటల్ ఇన్‌ఫ్లేషన్ గెట్స్ ఎఫెక్టెడ్. వై అన్నప్పుడు సింపుల్‌గా చూసుకోండి. ఇప్పుడు మీరు గ్యాస్ మీకు పెరిగింది. దాని తర్వాత పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతాయి. సో, పెట్రోల్ ప్రైసెస్, డీజిల్ ప్రైసెస్ పెరిగినాయి అనుకోండి. యువర్ టోటల్ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ గో అప్. వేర్ విల్ దే మేక్ ఫ్రమ్? వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు? మళ్ళీ మనకు అమ్మే దాంట్లో దాన్ని యాడ్ చేసి దాని నుంచి తీసుకుంటారు కాబట్టి మీకు ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయినప్పుడు ఇదివరకు మనం రూ. 10 కొన్న వస్తువు ఇవాళ మనం రూ. 11కో, రూ. 12కో కొంటాం. దిస్ ఈజ్ యాక్చువల్లీ మనం కరెక్ట్‌గా చూసుకుంటే యూ కెన్ స్టేట్ దిస్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఆల్సో. సో, ఈ అన్‌సర్టెనిటీ వల్ల మనం పానిక్ అవుతాం. ద టోటల్ మార్కెట్ గెట్స్ పానిక్ అండ్ ఎవ్రీథింగ్. మనకు రెగ్యులర్ యూసేజ్ ఉండేటువంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో, వాటికి కొంత స్కేర్సిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది గాబట్టి, కొంచెం పానిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గానీ, లేకపోతే అంత అవసరం లేదంటారు. అంతేనా సార్? అంటే మనకు ఎంతవరకు పానిక్ అవ్వాలి అనంటే కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎంతవరకు పానిక్ అవ్వాలో ఎవరికి తెలియదు. అన్లెస్ అంటిల్ దే స్టార్టెడ్ బీటింగ్ ద డ్రమ్స్ అండ్ అదర్ థింగ్స్ అండ్ దెన్ రైట్. డిక్లేర్డ్ టోటల్ కోవిడ్. లాక్‌డౌన్. లాక్‌డౌన్. రైట్. లాక్‌డౌన్. టిల్ దెన్ దే డిడ్న్ట్ ఫీల్ ది పించ్ ఆఫ్ ఇట్. సో, యాహ్! నౌ పీపుల్ ఆర్ వరీడ్. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ అయిపోయిందా ఇట్ విల్ కమ్ టు డొమెస్టిక్ ఆల్సో. రైట్. ఐ హావ్ సీన్ సమ్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ నెట్ అండ్ అదర్ థింగ్స్. ఆదిలాబాద్‌లో అక్కడ ఇక్కడ ఇది గ్యాస్ కోసం లైన్‌లో నిలబడిపోయి ఇంతింత ఫోటోలేశారు. ఓహ్ మై గాడ్! సో, అది ఏంటి అంటే ఎగ్జాగరేటెడా? కరెక్టా? అన్నది గవర్నమెంట్ షుడ్ తెలీదు. ఆన్సర్ ఆన్ థట్. బట్ దిస్ పానిక్ ఈస్ ఆల్వేస్ దేర్. యాహ్! ఇప్పుడు అదేదో అంటారులే టైటానిక్ షిప్‌లో అంతమంది చచ్చిపోయారనంటే, అందరూ జాగ్రత్తగా దిగుంటే అందరికి సరిపోయాయంట లైఫ్ బోట్స్. బట్ దేర్ వాస్ రష్ అండ్ నేనంటే అదర్ నేను అనే అనే ఇదేదో దాంట్లో కూడా సో, అంటే సమ్ ఇక్కడ టైమ్స్ మేబీ యాహ్! ఇట్ ఈస్ ఈజీ టు సే. బట్ అంటే సిట్యుయేషను డబ్బులు పెట్టున్న వాళ్ళు డెఫినిట్‌గా వాళ్ళు పానిక్ అవుతారు. యాహ్! సో, బట్ దే ఎగ్జాక్ట్‌లీ. నీడ్ టు అండర్‌స్టాండ్ ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది వార్ ఆల్సో. రైట్. వార్ రైట్. వల్ల కొంత ఇదైనా కూడా వి ఆర్ గోయింగ్ టు మేనేజ్ ఇట్. దేర్ హస్ బీన్ ఇప్పుడు కోవిడ్ కంటే విపరీతంగా అయితే ఉండదుగా ఇది. వి కుడ్ సర్వైవ్ కోవిడ్ రైట్. రైట్. బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్ సపోర్ట్ అనండి, ఏదన్నా అనండి. యాహ్! అది పీపుల్ హావ్ అది దట్ టూ కోఆర్డినేటెడ్. ఇట్ ఈస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నప్పుడే సర్వైవ్ ఆ! అయినప్పుడు ఆఫ్‌కోర్స్ వి కెన్ సర్వైవ్ ఇన్ దిస్ సిట్యుయేషన్ ఆ! అంటారు. రైట్. సార్, బట్ స్టిల్ మనకేంటంటే కోవిడ్ ఈస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. మేబీ మనకు అది చాలా రేర్‌గా వస్తుంది. బట్ ఇలాంటి వార్స్ అనేవి మనకి రెగ్యులర్‌గా హిస్టరీ నుంచి చూసుకుంటే చాలా జరుగుతూ ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్స్ గతంలో గూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు హ్మ్. ఈ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేశాయి? ఏమన్నా సమ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఇవ్వగలరా? ఏవండీ ఇట్లాంటివి అంటే ఓకే. లెట్ అస్ నాట్ టాక్ ఓన్లీ వార్ కూడా జరిగింది. వి హాడ్ దట్ కువైట్ మీద వార్ జరిగింది. దెన్ యూ హ్యావ్ ఇరాన్ విచ్ ఇస్ దేర్. మీరు లాస్ట్ 40 ఇయర్స్ హిస్టరీ తీసుకుంటే దేర్ ఆర్ ఆల్మోస్ట్ 15, 16 కేసెస్ వేర్ ది మార్కెట్ హాస్ డ్రాప్డ్ డౌన్. ఓకే. అంటే ఇలాంటి పానిక్ అయినప్పుడు పీపుల్ టెండ్ టు సెల్ దేర్ స్టాక్స్ అండ్ అదర్ థింగ్స్ అండ్ మార్కెట్ పాయింట్స్ కమ్ డౌన్. ఇవాళ మీరు చూసుకుంటే విత్ దిస్ ఇరాన్ వార్ ఆల్మోస్ట్ ఆల్ మీరు బీఎస్ఈలో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10,000 పాయింట్స్ హస్ లాస్ట్ అండ్ బీఎస్ఈలో సమ్‌వేర్ అరౌండ్ 2,000 పాయింట్స్ హావ్ బీన్ లాస్ట్. అండ్ ద టోటల్ మార్కెట్ ఈస్ కొలాప్సింగ్. your share value, your mutual fund values will come down రైట్. naturally. And యాహ్! people tend to sell at this particular time. హ్మ్. ఎందుకంటే ఓకే, ఇక్కడ వరకు చాలులే, వచ్చిన లాభం చాలు, లేదా ఇంతకంటే నేను నష్టపోదలుచుకోలేదు, లేదా నేను పెట్టిన పెట్టుబడి వచ్చేస్తే చాలు అని చెప్పేసి
they tend to sell it off. When they sell it off, there's a panic in the market. సో సార్ బేసిక్ గా ఇప్పుడు మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థం చేసుకునే ముందు చాలా మందికి ఒక డౌట్ వచ్చేది ఏంటంటే ఇలాంటి వార్స్ లేదా జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ టెన్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఏ సెక్టార్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అంటారు? బేసిక్గా ఏదైతే మనం ఎక్కువ వాడుకుంటామో అది ఎఫెక్ట్ అవుతాయి అమ్మా. ఫస్ట్ సింపుల్ It's ఏంటంటే basic. ఆయిల్, Yeah. ఆయిల్, గ్యాసెస్, ఓకే, అండ్ యువర్ డిఫెన్స్ సెక్టర్. And logistically, if you look at it, the transportation gets affected. Your export and imports, which we do, those are affected. Yeah. So naturally, we are not one individual. This thing, we are also a part of the globe. So Right. ivanni affect ayinappudu, we are also affected. So our stock market is also affected. Oh. So we are all affected. సమ్వాట్ కొంచెం లైట్ అంటే బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ఏం చేయాలి అనే దానికి తెలుసుకోవడానికి నేను ఇంకో క్వశ్చన్ అడగబోతున్నాను సార్. సో ఓకే, స్టాక్ మార్కెట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి మరి ఇది మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు ఈ సిచ్యువేషన్స్? బేసిక్ ఏంటంటే అమ్మా, సి మార్కెట్ వెన్ దెర్ ఇస్ అ వార్, దెర్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్, మీకు వోలటాలిటీ ఉంటుంది. వోలటాలిటీ ఉన్నప్పుడు అది తప్పకుండా మీకు స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఇప్పుడు బిఎస్సి 10,000 పాయింట్ల దాకా అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10,000 పాయింట్స్ ఇట్ హెస్ షట్ డౌన్, అండ్ యువర్ ఎన్ఎస్సి సమ్వేర్ అరౌండ్ 2,000 పాయింట్స్ షట్ డౌన్ అయింది. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందనంటే, సి మన మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులన్నీ తీసుకెళ్ళి మనం ఎక్కడ పెడుతున్నాము, షేర్ మార్కెట్లో పెడతాం, ఈ ఈక్విటీస్లో కొంత పెడతాం, డెట్లో కొంత పెడతాం, ఇవన్నీ. బట్ వీఆర్ ఓవరాల్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు యువర్ బిఎస్సి ఆర్ ఎన్ఎస్సి మార్కెట్. ఓకే, ఐదర్ బై ఇండివిజువల్ ఆర్ బై మ్యూచువల్ ఫండ్. సో ఇది మనం ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మీకు టోటల్ మార్కెటే షేక్ అయినప్పుడు naturally what happens is your NA will come down. NAV, the net asset value, will come down. ఎందుకంటే there is a ceiling pitch over there. Right. And the market has collapsed. Right. సో ఈ టైంలో ఏమవుతుందంటే మీకు NAV పడిపోతుంది అనమాట. మన వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో పడిపోతుంది, మనకు వచ్చిన లాభం పోతుంది, లేదా ఇంకా నష్టపోవటం ఎందుకు అనుకుంటారు. దెన్ దే ట్రై టు రిడీమ్ ఇట్ అండ్ అదర్ థింగ్స్, సెల్ ఇన్ టు ది మార్కెట్. ఓకే. సో దీస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్. ఓకే. సో అంటే ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు అలా చేయడం కరెక్టే అంటారా సార్? అంటే యాడింగ్ టు దిస్ పాయింట్ ఆల్సో కొంతమంది సిప్ కూడా వేస్తూ ఉంటారు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో. సో మరి అది వాళ్ళు ఆపేసేయాలి అని అంటారా? అండ్ మీరు అన్నట్టుగా పానిక్ అయిపోయి అమ్మో డౌన్ అయిపోతుంది, లాస్ అయిపోతున్నాం కదా అని వాళ్ళు విత్డ్రా చేసుకోవడం కరెక్ట్? Take this as an opportunity. Yeah. Markets have come down. Take this as an opportunity and do not stop your investments. మీరు సిప్ అనండి, ఇంకేదన్నా అనండి, your investments should continue and stay invested. When you stay invested only, you get that compounding effect. Without that, you can't get. మనం ఎక్కువ కాలం ఉంటే కదా కాంపౌండింగ్ ఎఫెక్ట్ వచ్చేది. ద మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ స్టే ఇన్, యూ గెట్ దట్ ఎఫెక్ట్. అండ్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. మీరు అదే డబ్బులకి మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ స్లైడ్ ఆల్సో ఆన్ దట్. అంటే యూనిట్స్ మనకి ఏ విధంగా వస్తాయి అన్నది ఒక చిన్న రఫ్ లెక్క ఇస్తున్నాం. సో దట్ మీరు ద మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ యూ గెట్ ద పర్చేసింగ్, ది కాస్ట్ ఫర్ పర్చేసింగ్ ఈచ్ యూనిట్ కమ్స్ డౌన్. రైట్, రైట్. And in such sort of situations, the market is definitely going to rebound. Right, right. It might take 6 months, it might take 8 months. And in all these cases, మీరు గత 40 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా ప్రతి దగ్గర మీకు మార్కెట్ పడుతూనే ఉంది, రీగెయిన్ అవుతుంది. రీగెయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ ఈస్ గివింగ్ హయ్యర్ రిజల్ట్స్ బై 10 to 15%. అవును. Okay, so in that way, when you're looking at it, you don't have to be panic. Only thing is, keep investing, stay invested, continue your portfolio. Just be patient. ఇంకా మీకు కావాలంటే you can look at rebalancing. Okay. Rebalancing your portfolio. ఇంకా if you have to hedge, what you can do is, ఇప్పుడు మనకున్న మన పోర్ట్ఫోలియో లాస్ట్ టైం మనం అసెట్ అలొకేషన్ కింద మాట్లాడుకున్నట్టుగా దీంట్లో కూడా కొంత పర్సంటేజ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ది ప్రీషియస్ మెటల్స్. ఓకే, ఓకే. లైక్ యువర్ గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఫర్ సో మెనీ ఇయర్స్ ఇట్ హెస్ నెవర్ గోన్ డౌన్, ఇట్ హెస్ బీన్ గోయింగ్ అప్ ఓన్లీ. సో మనకి డైవర్సిఫికేషన్లో ఏమవుతుందంటే మీకు ఇలాంటి రేట్లు పడినప్పుడు మీకు ఇది పెద్దగా ఇదవ్వకుండా మిమ్మల్ని కాపాడుతుంది. బట్ యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్ సార్. అంటే ఇప్పుడు మరి సిచ్యువేషన్స్ ఇలా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ అసెట్స్ వీటన్నిటిని కూడా గోల్డ్కి వీటికి అన్నిటి కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అనే థాట్లో వస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ అంటారా, లేకపోతే జస్ట్ దే హ్యావ్ టు హోల్డ్ ఆన్ వాట్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఎర్లియర్? రాంగ్ అండి. ఎనీథింగ్ దట్ యు డూ ఓవర్ డూయింగ్ ఇస్ రాంగ్. మీ పోర్ట్ఫోలియోలో మీరు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, దీంట్లోంచి అమ్మేసి నేను బంగారం కొంటాను అంటున్నారు. అంటే మీరు ఇక్కడ ఏదైతే లాస్ ఉందో యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ లాస్.
వై డూ హ్యావ్ టు డూ దట్? కావాలంటే కొంత పోర్షన్ తీసి యూ కెన్ షిఫ్ట్ ఇట్ టు గోల్డ్ సంథింగ్ లైక్ దట్, బికాస్ ఎందుకంటే నౌ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ గోల్డ్ 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 Gold. గోల్డ్ సిల్వర్ 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 సిల్వర్. Silver is highly volatile. You all should understand that. Right. Now it's going up, but you know it's highly volatile. Mm. Your gold as on standard, you know, regular దాని ఇదిలో అది పెరుగుతుంది తప్పించి దర్స్ నాట్ మచ్ ఆఫ్ వోలటాలిటీ. మీకు ఇలాంటి మార్కెట్ ట్రెండ్స్ అప్ అండ్ డౌన్ అయినా మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది. సో ఇన్ దట్ వే ఏమవుతుందంటే మీకు ఇక్కడ మీకు మీ ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఇక్కడ తక్కువ కనపడుతున్నా కూడా మీకు రేట్ బంగారం రేట్ పెరుగుతుంది కాబట్టి అది మీకు ఎక్కువ పెద్ద లాస్ అనిపించదు. ప్లస్ ఇది యూ లుక్ దట్ దిస్ ఇస్ మై సేఫర్ బెట్. ఓకే, రైట్ రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే You should not be doing more than 10-15% on on the total portfolio that you have. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కెట్ లో ఈ సిచ్యువేషన్స్ లో కొంతమంది ఇన్వెస్టర్స్ చేస్తూ ఉంటారు. బట్ దో మీరు ఎంత గైడ్ చేసినా ఎంత సిచ్యువేషన్స్ అన్ని తెలిసినా కూడా మేజర్ గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి అంటారు? మేజర్గా ఏంటంటే అమ్మా, ఇప్పుడు మామూలుగా సాఫీగా ప్రతిదీ సాగినప్పుడు ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, యూనో దే ఆర్ కీపింగ్ ఇన్వెస్టింగ్, నో టాక్స్ డన్, నథింగ్ ఇస్ డన్. కానీ ఏమవుతుందని అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇలాంటిది వస్తుందో దర్స్ లాట్ ఆఫ్ నాయిస్ ఆన్ ది న్యూస్ ఛానల్స్. ఓకే, అండ్ దర్స్ లాట్ ఆఫ్ హెడ్లైన్స్ విచ్ ఆర్ దేర్. వీళ్ళు ఏంటంటే మన వాళ్ళందరూ ఆ హెడ్లైన్స్ చదివేసుకుంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ, యూనో, డిస్కసింగ్ అబౌట్ ఇట్ ఇన్ ది క్యాంటీన్స్ ఆర్ విత్ దేర్ కొలీగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో తెలిసి తెలియక ఏమవుతుందని అంటే దీస్ ఆర్ ఆల్ హాఫ్ నాలెడ్జ్ పీపుల్. They have read only the headlines, so they get panic. They think, oh, I know everything. Then they go and whisper the same into the ears of somebody. ఈ దీంట్లో ఏమవుతుందంటే కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు, కొంతమంది నాన్ ఇన్వెస్టర్స్ ఉంటారు. కొంతమంది ఇన్వెస్టర్స్ knowingly they involve themselves to know more. ఓకే, Some people are innocent. Unknowingly also they get a prey of this particular debate. ఓకే, క్యాంటీన్లో కూర్చున్నప్పుడు ఏదో డిస్కషన్ జరుగుతుంది, వీ కీప్ అన్ ఐ అండ్ అన్ ఇయర్, యూనో, అరే ఏది మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కలిపి ఈ అంటే దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్స్ యాక్చువల్లీ ది మార్కెట్, బట్ దే కీప్ టాకింగ్. వెన్ దే కీప్ టాకింగ్ దే సే సెన్సెక్స్ ఇంత పడిపోయింది అని అంటారు. అన్నప్పుడు ఈయన వెంటనే మ్యాప్ ఓపెన్ చేసేస్తాడు, నాది ఎంత పడిపోయిందని చూస్తాడు. దాంట్లో ఏదో కొంత డిఫరెన్స్ ఉంటుంది, ఉండగానే ఉండరా నాది తగ్గింది, మొన్న 10 రూపాయలు లాభం ఉంటే వాళ్ళు 8 ఉందిరా లేకపోతే 9 ఉందా అని ఏదో అంటాడు. అన్నప్పుడు దాన్ని తెలిసే అరే ఇట్స్ బెటర్ యూ రిమూవ్ ఇట్. సో వాట్ హ్యాపన్స్, this gentleman thinks the other person thinks he has saved his friend. మరి వీడిని బచాయించిన నేను నష్టపోకుండా అని ఆయన అనుకుంటాడు. ఈయన అనుకుంటాడు ఐఎమ్ ఎ స్మార్ట్ మ్యాన్, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై అమౌంట్, ఐఎమ్ సేఫ్, ఇఫ్ నీడెడ్ ఐ విల్ అగైన్ బై ఆల్ దీస్ థింగ్స్ వెన్ లేటర్ అని చెప్పి అని అనుకుని తీసేస్తారు. బట్ ఇన్ ద బార్గెన్ they don't consult your financial advisor. They will decide themselves. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం ఏంటంటే నేను ఎప్పుడు తీసేయాలనుకున్నాను, ఈయన నన్ను తీయనియాడు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఐ వాంట్ టు స్టాప్ మై ఇన్వెస్ట్మెంట్స్ బికాస్ ఐ వాంట్ టు హోల్డ్ మై మనీ క్లోజ్ టు మై చెస్ట్. బట్ దిస్ మ్యాన్ విల్ సే నో 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 కంటిన్యూ అంటే మళ్ళీ నాకు మొహమాటం వస్తుంది, మళ్ళీ ఆయన నన్ను ఇదన్నాడు అనుకుని ఆయన కాదనుకుంటాడు, అందుకని ఆయన అడగకుండా తీసేస్తానని చెప్పి తీసేస్తారు. ఇట్లా అనేది చాలా మంది ఉన్నారు. అయిపోయిన తర్వాత అప్పుడు మాకు ఫోన్లు చేస్తారు, సార్ అప్పుడు మేము ఇలా చేసాం సార్, డబ్బులు తీసాం. ఫోన్ లేరా, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అని అంటే, సార్ మొన్న ఇంట్లో ఏదో కావాలంటే దాన్ని ఖర్చు పెట్టాను సార్, లేకపోతే ఇంట్లో ఏదో రిపేర్ వచ్చింది సార్ ఏదో అంటాడు. సో లిక్విడ్ క్యాష్ ఎప్పుడైతే ఉంటుందో ఇట్ ఇస్ గాన్. అది ట్రూ. సో వాట్, మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాట్లాడి సిచ్యువేషన్ ఇలా ఉంది, ఎందుకు ప్యానిక్ అవుతున్నారు, టేక్ అన్ ఎక్స్పర్ట్, పీపుల్ ఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. మన ఈ ఫండ్ మేనేజర్లు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ వెల్ క్వాలిఫైడ్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ దేర్ గోయింగ్ ఇన్ టు ద మార్కెట్ ఎవ్రీ డే, అప్ అండ్ డౌన్ చూస్తారు వాళ్ళు. సో దే నో వాట్స్ హ్యాపెనింగ్. మీరు ఇక్కడ కూర్చుని ఒక హెడ్లైన్ చదివేసి మీరు హెడ్లైన్ చదివేటప్పటికి అక్కడ అయిపోయిందని చెప్పి ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే నిన్న జరిగింది వాళ్ళ హెడ్లైన్స్లోకి వస్తుంది, రేపు మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అప్పటికే మొత్తం కాలిపోయింది. సో నౌ ఇఫ్ యూర్ టేకింగ్ ఇట్, యూర్ టేకింగ్ ద లాస్. డోంట్ టేక్ ఇట్, స్టే ఇన్వెస్టెడ్, కీప్ ఇన్వెస్టింగ్. బట్ లాంగ్ రన్ ఇన్వెస్టర్స్ ఉంటారు కొంతమంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి స్ట్రాటజీ అనాలా, లేకపోతే ఏదన్నా రెగ్యులర్ టిప్స్ అనాలా, వాళ్ళు ఫాలో అయ్యేవేంటి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, లేకపోతే దీంట్లో ఇంకొక పాయింట్ అమ్మా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దే హ్యావ్ ఎ గోల్. దే నో దట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ దిస్ అని చెప్పేసి అని అనుకుంటారు. సో దే కీప్ ఇన్వెస్టింగ్, ఐ డోంట్ హ్యావ్ టు టెల్ దెమ్. దే కీప్ ఇన్వెస్టింగ్, దే విల్ కంటిన్యూ దేర్ ఇన్వెస్ట్మెంట్. ఏదైనా ఇట్లా ఉందనుకోండి ఒకసారి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏంటి సార్ అని చెప్పేసి
అని అంటారు. మొన్న మా కస్టమర్ ఒక ఆయన అంటారు, ఈస్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ, ఫైనాన్షియలీ ఈజ్ గుడ్, ఈజ్ ఇన్వెస్టింగ్ మీ మంత్లీ ఒక 30,000 వేస్తాడు ఆయన. సో మొన్న సడన్గా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఏంటండి అన్నాను, సార్ మీరు ఎప్పుడు అంటారు కదా సార్ డిప్పు ఉన్నప్పుడు పెట్టాలని, ఐవ్ గాట్ 1 lakh rupees, షుడ్ ఐ ఇన్వెస్ట్ నౌ? ఓకే ఫైన్, గివ్ మీ సమ్ టైమ్, వెయిట్ టిల్ నెక్స్ట్ వీక్ అని చెప్పేసి మొన్న ఫ్రైడే వాళ్ళకి రీఇన్వెస్ట్ చేశాను. బికాస్ ఇట్స్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. సో ఐ ఆల్సో జస్టిఫై ఈస్ దిస్ థింగ్, అండ్ హీ ఆల్సో టోల్డ్ మీ, సార్ ఐ విల్ నాట్ ఆస్క్ యూ ఫర్ అనదర్ 2 years. I told him, see, market is going down. Should we wait? Should we invest? No, sir. You said we'll buy. I said, okay, fine. 1 lakh లోంచి ఒక 50,000 ముందు ఫ్రైడే తీసుకున్నాను, ఇంకో 50,000 మండేకి పెట్టుకున్నాను. ఇన్ కేస్ మార్కెట్ ఫ్లక్చుయేట్స్ ఆల్సో, బికాస్ ఐ హావ్ ఎడ్యుకేటెడ్ హిమ్. I told him there might be a fall. If there is a fall, your advantage. If there is an increment, you will hardly lose how much? 1%. ठीक है, जाने दो. But when the market recoups, you're going to get back your money, no? Right. సో నేను మీరు అన్నదానికి, సో హవెవర్ ఇప్పుడు అవే చేతిలో మన దగ్గరకు ఉంటే ఒక్కసారి సర్లే సరదాగా వెళ్దామా అని అనుకునే లోపు అయిపోతాయి. ఒక టూర్కి అదే బై ఎనీ ఛాన్స్ అట్లీస్ట్ సేవ్ చేస్తే మన చేతిలో పని. సో హ్యాపీ టు హియర్ హిమ్ సే దట్, యు నో. సార్ మీరు ఎప్పుడు అంటా ఉంటారు కదా సార్, ఇప్పుడు పడింది కదా, ఇప్పుడు పెడదామా సార్, ఐ హావ్ గాట్ సో మచ్ ఆఫ్ మనీ. ఐ సెడ్ గుడ్. వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ అక్కడ ఉంటే మీరు అన్నట్టుగా లక్కీగా అవి కొంచెం హైక్ వస్తే ఆ పెట్టిన వాటికి మనకు డబుల్ అయినట్టే, లేకపోయినా అట్లీస్ట్ అవి అయితే అలానే ఉంటాయి కాబట్టి ఇంకో it's a good idea. ఏంటంటే మన వాళ్ళు కొంతమంది మనం ఏమంటా ఉంటే, మీరు స్టార్ట్ చేయండి, మీరు 5,000 రూపీస్ చొప్పున వేసుకుంటూ వెళ్తే ఇన్నేళ్ళకి మీకు ₹1 కోటి అవుద్దని చెప్పి మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. లేకపోతే 15,000 వేయండి, 15,000 పెట్టుకోండి, మీకు ₹1 కోటి అవుద్దని చెప్పి చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక సర్టన్ అమౌంట్ వచ్చేటప్పటికి మార్కెట్ ఇట్లా ఇదైంది అనుకోండి, ఇప్పుడు ఈ డబ్బులు వచ్చేసినాయి కదా, ఇప్పుడు చాలే, అప్పుడు మళ్ళీ మనం పెట్టేద్దాం అనుకుంటారు. సార్ ఈ డబ్బులు తీసేద్దాం సార్ అంటారు. అలా కాదండి, అంటే ఒకేసారి పెద్దగా కనిపించేసరికి తీసేద్దామని మన ఏం అది కదా అని అంటే, ఇప్పుడు అవసరం సార్, అవసరం ఉన్నప్పుడు కాదు ఇంకెప్పుడు ఉపయోగపడతాయి సార్ డబ్బులు అంటారు నన్ను మళ్ళీ. లుక్, యువర్ గోల్ ఇస్ ఫర్ యువర్ రిటైర్మెంట్, ఇట్స్ నాట్ నౌ. సో దట్స్ ఒకవేళ లేదు నేను తీయాలి అని అంటే ఇంకా మనం చేసేది ఏం లేదు, విత్డ్రా చేసుకోండి అనే చెప్పడం. కాకపోతే మళ్ళీ తర్వాత అయ్యో సార్ నేను మిస్ అయిపోయాను, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా తక్కువ టైంలో నాకు ఏమైనా ఎక్కువ రావడానికి అట్లా కూడా ఉన్నారు. మాకు బాగా క్లోజ్ అతను. వెన్ ఐ స్టార్టెడ్ మై దిస్ థింగ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్, వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్, he has invested a very small amount. I told him, no, that's not, you have to invest more, you've got money, you're earning good, and చెప్పా. He didn't listen to me. He said, as if he is doing a దాన్ని ఏమంటారు, ఏదో మెహర్బానీ చేస్తున్నా అన్న లెవెల్లో. I said, I don't want to take this amount. No, because you have come to me, I want to give. I said, you want to invest, you invest, you don't want to invest, don't invest, I don't care. I don't care. Then he said, no, please do it. I said, okay, fine, I've done that. Today it is giving him good results. Somewhere around 28% ఏమో CAGR వచ్చింది ఆయనకి ఇన్వెస్ట్ చేస్తుంటే. ఓకే, సో he asked me around 1 month back or something like that. Then I told him what was this investment, what is it value today. He was so happy. Then he said, if I would have invested around 10,000, 20,000, it would have been so much. No, I said, you proportionally multiply it. For your 5,000 rupees, you got this much. For your 20,000, how much you would have got? You calculate. I don't have to calculate and give you. And I should have done that. That's okay. అదే nobody can help you. సింపుల్. అందుకే మనకి పాత సామెత సింపుల్ దైనా ఎప్పటికైనా సరే గుర్తుండేది ఏంటంటే, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. అది చేయొద్దు అంటాం కానీ చేస్తానే ఉంటారు, ఏం చేద్దాం చెప్పాలి. బట్ స్టిల్ దో టెక్నికల్లీ మీరు మన వ్యూవర్స్ కి కానీ మన ఇన్వెస్టర్స్ కి మీరు ఫైనల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, అడ్వైస్ ఏంటి? బేసిక్ గా మనం చెప్పాల్సింది ఏంటంటేనండి, మన ఇన్వెస్టర్స్ కి అంటే ఎప్పుడు చెప్తున్నాను, మీ ఇన్వెస్ట్మెంట్స్ మటుకు స్టాప్ చేయకండి. ప్లీజ్ కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, అండ్ డు నాట్ సెల్ అవుట్ ఆఫ్ పానిక్ ఆర్ ఎమోషనల్ దీంతో వెళ్ళి అమ్మేసుకునే పని చెయ్యకండి. ఇలాంటి సిచ్యుయేషన్ మీకు మళ్ళీ రాదు. ఎప్పుడైతే మీకు మార్కెట్ డౌన్ అయిందో మీకు ఎన్ఏవి తక్కువ ఉంటుంది, వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో మీరు ఎక్కువ యూనిట్స్ కొనుక్కోండి. మీరు పెట్టేటువంటి సేమ్ ప్రైస్కి యూ విల్ గెట్ మచ్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఈ యూనిట్స్ గోల్ ఏంటనుకుంటున్నారా, మనం కొనే అన్ని యూనిట్స్ రూపంలోనే వస్తాయి కాబట్టి మన పర్చేసింగ్ రేట్ ఏదైతే ఉందో, ది కాస్ట్ వాట్ యువర్ పర్చేసింగ్ per unit per rate will come down.
సో అది వచ్చినప్పుడు మీకు మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ డెవలప్ అవుతుందో, ఇంప్రూవ్ అవుతుందో, ఇంక్రీజ్ అవుతుందో, దెన్ ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ యూ హ్యావ్ ఆర్ మచ్ మోర్ విత్ యూ. సో మీరు ప్రపోర్షనేట్గా మీకు ఆ ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ట్రై టు రీబ్యాలెన్స్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ బీ కామ్. డోంట్ లిజన్ టు గాసిప్స్. బీ కామ్, హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ, ఎంజాయ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ క్లియర్ అడ్వైస్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ అఫ్ కోర్స్ మనకు తెలుసు గ్లోబల్ సిచ్యువేషన్స్ అనేవి అన్సర్టైన్ గా ఉంటాయి. సో ఇలాంటి టైంలో పానిక్ అవుతాం, అది కూడా సహజం. బట్ ఇప్పుడే మనము డిసిప్లైన్ అనేది గుర్తుంచుకోవాలి. డిసిప్లైన్ గా ఉంటూ ఇన్వెస్ట్ చేస్తేనే వాళ్ళు మాత్రమే మనకు తగ్గట్టుగా రిటర్న్స్ అనేవి చూడగలుగుతారు అనేది ఇక్కడ క్లియర్ గా మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాము. మ్యూచువల్ ఫండ్స్ సహిహే, బట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అన్నమాట. అండ్ మనం చూస్తున్నాము ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మార్కెట్ లో ఏ రకంగా మారినా సరే మన ఇన్వెస్ట్మెంట్స్ ని మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయకూడదని కాదు, అసలు మొత్తం తీసేసుకోవాలని కాదు, బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇదే మనం ఈ ఎపిసోడ్స్ లో తెలుసుకుంటున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్.